హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఈసారి శ్రీశైలం హైవే దగ్గర ఇంకొక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. మీకు కనిపిస్తున్న ఉంది కదా, ఇది కందుకూరు ఉంది కదా. కందుకూరు మెయిన్ టౌన్, మెయిన్ చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకుంటే ఇవాళ మీకు చూపించే ప్రాపర్టీ వస్తుందన్నమాట. ఇదండి మీకు కనిపిస్తుంది వచ్చి గవర్నమెంట్ రోడ్ అండి. ఇది 40 feet రోడ్. ఇది ఫామ్ ల్యాండ్ అన్నమాట. ఇది మీకు కనిపిస్తుంది, ఇదంతా ఫెన్సింగ్. ఇది ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ 3 గుంటలు ప్రాపర్ 3 గుంటలు ఫామ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. ఇది ద ఎంట్రన్స్ అనమాట. మీకు చెట్లు గిట్లు కాంపౌండ్ వాళ్ళు అంత సెక్యూరిటీ అంతా బాగుందండి. ఇది మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ చుట్టుపక్కల జీపీ లేఅవుట్స్ కానీ హెచ్ఎండి లేఅవుట్స్ వచ్చేసి 20,000 నడుస్తుందండి. ఇక్కడ ఈ టౌన్కి రెడీ టు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అనుకోవచ్చు. బట్ 20,000 హెచ్ఎండి అయితే 22-23 నడుస్తుంది. జీపీ లేఅవుట్లు అయితేనేమో 18-19,000 నడుస్తుంది. సో ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అనమాట. ఫామ్ ల్యాండ్స్ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట. మనకు మీకు అనిపిస్తుంది అంతా ఇదంతా ఫెన్సింగ్. ఇది మీకు కనిపిస్తుంది, ఇది 40 feet రోడ్ డెస్టిన్ అనమాట. ఇక్కడ ఇది మెయిన్లో. సో ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయన్నమాట, నార్త్ అండ్ సౌత్. ఇదండి మీకు చెట్లు ఫెన్సింగ్ మంచిగా ఉంది, క్లియర్ ఉంది. మీకు డ్రిప్పింగ్ అన్ని ఎలక్ట్రిసిటీ అన్నీ బాగున్నాయండి. ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో చూస్తున్నాం అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కందుకూరు మెయిన్ టౌన్ జస్ట్ 1 kilometer మాత్రమే వస్తుంది అనమాట మనకి. ఇది ఓకే అంటే మీకు ప్లాట్ చూపిస్తాను, మీకు చూడవచ్చు మొత్తం ల్యాండ్స్. ఇది టౌన్కి దగ్గర అండి. ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నా మంచిగా ఉంటుంది. మీకు 3 గుంటలు ఉన్నది కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఉన్నది. మీకు ముందుగా అనిపిస్తుంది, మీకు చూపిస్తాను 1 second అండి. ఫ్రెండ్స్ ఇదైతే సూపర్ ఉందండి. బిట్ మొత్తం చెట్లు గ్రీనరీ ఉంది, జబర్దస్త్ ఉన్నది. రోడ్ వస్తుంది అన్నమాట. మీకు అనిపిస్తుంది మీకు డ్రిప్పింగ్ కానీ మామిడి చోట్ల కానీ జామకాయ చెట్లు కానీ అన్నీ ఉన్నాయండి. మంచిగా ఉన్నది. ఫామ్ హౌస్ కోసం కట్టుకున్న జబర్దస్త్ ఉంటుంది అన్నమాట. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్లే ఉందండి. 20,000 18,000 నడిచే దగ్గర మాకు వెరీ రీజనబుల్ వస్తుంది అన్నమాట. మీకు చూడవచ్చు, మీకు ఇక్కడ ఏమంటారు వాటర్ కూడా మంచి సోర్స్ ఉంది, రెడ్ సాయిల్ అది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ప్లాట్ చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకో మాట చెప్తాను. ఇక్కడ ఎకరం వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 5 CR to 6 CR 7 CR నడుస్తుందండి. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే 25,000 per square అమ్ముతున్నారు. కమర్షియల్ ప్లాట్స్ అయితే 40,000 రూపీస్ ఉంది గజం రోడ్ బిట్లు అయితే. సో మీకు అనిపిస్తుంది కానీ ఫామ్ ల్యాండ్ మీకు అన్ని డ్రిప్పింగ్ కానీ అన్నీ ఉన్నాయి, చెట్లు మంచిగా ఉన్నాయి. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి, జస్ట్ 13,000 రూపీస్ మాత్రమే అండి. పేమెంట్ మోడ్ బట్టి సైడ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో 3 గుంటలు నార్త్ ఫేసింగ్ బిట్స్ ఉన్నాయి, ఇంకా 2 గుంటలు సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చూడవచ్చు మొత్తం. ఇది అంత జబర్దస్త్ ఉంది. వాటర్ కావచ్చు, రెడ్ సాయిల్ అంతా టౌన్కి ఇది వెరీ నియరబుల్. మీరు అట్లీస్ట్ ఒక 2-3 years 4 years వెయిట్ చేసుకుంటే మీ సొంత ఓన్ హౌస్ కూడా కట్టుకోవచ్చు మీరు. టైమింగ్ అయితే ఫామ్ హౌస్కి బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, 3 గుంటలు 2 గుంటలు అవైలబుల్ ఉన్నాయి. నార్త్ ఫేసింగ్ ఉన్నాయి, సౌత్ ఫేసింగ్ ఉన్నాయి. చుట్టుపక్కల హెచ్ఎండిఏ వెంచర్స్ అయితే 25,000 అమ్ముతున్నారు. జీపీ లోడ్స్ అయితే 18-19,000 అమ్ముతున్నారు. ఇది ఫామ్ ల్యాండ్ బట్టి జస్ట్ మనకు 13,000కి వస్తుంది. స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. కందుకూరు మెయిన్ టౌన్ నుంచి జస్ట్ 1 kilometer మాత్రమే వస్తుందండి. 60 feet రోడ్ నుంచి మళ్ళీ లోపలికి 40 feet రోడ్ గవర్నమెంట్ రోడ్ వస్తుంది. ఇది మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్, ఇది వచ్చేసి 35 feet రోడ్ అన్నమాట. ఇది అంటే లెఫ్ట్కి రైట్కి ప్లాట్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి పాస్బుక్ ఉంది, అంత ఉంది, క్లియర్ ఉన్నది అంతేనా ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్ హౌస్ పర్పస్లో కందుకూరు రూట్లో కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.